మనం అనుకున్నట్టు ఉంటే అది లైఫ్ ఎందుకు అవుతుంది గురు? అవ్వదు కదా. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ. లైక్ షేర్ చేస్తున్న వాళ్ళకి కూడా చాలా థ్యాంక్ యూ. కామెంట్స్ పెడుతున్న వాళ్ళకి మరీ థ్యాంక్ యూ. అండ్ మా అత్తమ్మ ముసి నవ్వుతుంది. వీడియో అంటే చాలా సపోర్ట్ చేస్తుంది, ఇంకా నన్ను వీడియోస్ చేయమని ఎంకరేజ్ చేస్తుంది. అది చేయని. కానీ నాకు ఎందుకో ఈ మధ్య చాలా చిరాకు వచ్చేస్తుంది. ఎందుకో తెలియదు. అంటే మనం ఎంత కష్టపడి వీడియో చేస్తే కనీసం మన వాట్సాప్లో ఉన్న వాళ్ళు కూడా దాన్ని ఓపెన్ చేయకపోవడం ఎంత దుర్మార్గం చెప్పండి. అందుకే నాకు అసలు వీడియోస్ మీద చేయాలని ఇంట్రెస్ట్ రావట్లేదు. కానీ అందరి కోసం నన్ను నేను తగ్గించుకోవడం ఎందుకు అని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేశాను. అంటే నేను ఎన్నో నా బకెట్ లిస్ట్లో చాలా ఉంటాయి. ఇలా చేయాలి, అలా చేయాలి, ఇలా వీడియోస్ చేయాలని సూరికి చెప్తాను, అత్తమ్మకి చెప్తాను, అండ్ అందరికి చెప్తాను ఇలా వీడియోస్ చేయాలని. కానీ నేను చెయ్యను. ఎందుకంటే బద్ధకం అని అనకండి, బద్ధకం కాదు, బట్ సపోర్ట్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది. అంటే ఇప్పుడు నా కాంటాక్ట్ లిస్ట్లో మ్యాక్సిమం ఒక 300 ఎవరైతే నా వాట్సాప్ స్టేటస్ చూసేవాళ్ళు 300 మెంబర్స్ ఉంటారు. దాంట్లో మన వ్యూస్ చాలా తక్కువ అండి. అంటే అందరూ ఓపెన్ చేసి చూసే అంత టైం ఉండకపోవచ్చు, ఇట్స్ ఓకే. బట్ కనీసం ఫ్రీ టైంలో అన్నారే ప్రమీల వీడియో పెట్టింది కదా చూస్తే బాగుండు అని ఎవరికి అనిపించదు. అదే నాకు చాలా బ్యాడ్ అనిపిస్తుంది. ఎనీవే, సపోర్ట్ చేస్తున్న వాళ్ళకైతే చాలా థ్యాంక్ యూ. సపోర్ట్ చేయని వాళ్ళకి కూడా థ్యాంక్ యూ. ఎందుకంటే ఫ్యూచర్లో మీరు సపోర్ట్ చేస్తారేమోనని ఆశిస్తున్నాను. అండ్ నాకు ఇన్స్టాగ్రామ్లో చాలా మంచి సపోర్ట్ వచ్చింది. ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు మై ఇన్స్టా టీమ్. అండ్ యూట్యూబ్లో కూడా వస్తుంది. ఓకే, లెట్స్ సీ ఎంత వస్తుందో అనేది. లెట్స్ హోప్. అంతే, అంత హోప్స్ ఏం పెట్టుకోలేదు. అండ్ శ్రీయుక్త చాలా పెద్దగా అయిపోతుంది. తన పనులు తనే చేసుకునే అంత తినేసి ఆ గిన్నె కడిగేసి బోర్లించి ఎక్కడి నుంచి అయితే స్టూల్ తెచ్చిందో మళ్ళీ అక్కడే స్టూల్ పెట్టేసి శ్రీయుక్తని చూస్తే అప్పుడప్పుడు ఎంత ముద్దు అనిపిస్తుంది. కానీ వద్దులే, నేనే దిష్టి పెట్టేస్తానేమో అనిపిస్తుంది. చాలా అంటే అన్నీ అల్లరి చేస్తుంది, మంచి పనులు చేస్తుంది, అన్నీ ఉంటుంది. అలా అయితేనే పిల్లలు అంటారు కదా. సో నా పిల్లలు అప్పుడే స్కూల్కి వెళ్తున్నారా అనిపిస్తుంది నాకు. సో జోక్స్ అపార్ట్, ఇంకా అండ్ వీడియో ప్రతి ఒక్కరు చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా చేయని వాళ్ళు. ఇలాంటి వీడియోస్ మరెన్నో బోల్డ్ అని వీడియోస్ మీకు పెట్టి ఇంకా కొత్తవి చేయడానికి ట్రై చేస్తాను. ఈరోజు నేను గోంగూర పచ్చడి, ఇంకా ఇది కొత్తగా ట్రై చేసిన, అంటే ఇంట్లో ఎప్పుడూ చేయలేదు. అంటే ఆకుకూరలో దాల్ పప్పు ఉంటుంది కదా, మనం రెగ్యులర్ పప్పు కాకుండా ఇంకొక పప్పు ఉంటుంది, మూంగ్ దాల్ పప్పు. ఆ పప్పు వేస్ట్ చేశాను. అండ్ జావా బ్రెడ్ ఆమ్లెట్ ఈజ్ టుడేస్ డిష్. సో స్టార్ట్ అయిపోయి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోయి మధ్యలో మా బాస్ది వర్క్ ఉంటే ఆ వర్క్ చేసుకొని మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ స్టాల్కి వెళ్ళి అక్కడ వర్క్ ఫినిష్ చేసుకొని ఎలా ఉంది అన్నీ చూసుకొని మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోయాను అనమాట. మళ్ళీ ఆఫీస్ నుంచి లాగౌట్ చేసి మళ్ళీ స్టాల్ దగ్గరకు వచ్చి అంతా ఎలా ఉందో మొత్తం చెక్క పెట్టుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలి. అదే నా డైలీ రొటీన్ వ్లాగ్. సో ఇంకొంచెం కొత్తగా ఏదైనా యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. టేక్ కేర్, బాయ్.